నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. పబ్లిక్ కామెంట్లోనే ఒక 20 ఇయర్స్ అమ్మాయి కామెంట్ పెట్టింది. నేను కూడా షాక్ అయ్యాను ఆ కామెంట్ చూసి. చదివి వినిపిస్తాను మీకు ఒకసారి. నమస్తే మేడం, నాకు 20 సంవత్సరాలు. కొన్ని రోజుల నుంచి మీ ఎపిసోడ్స్ చూస్తుంటే పబ్లిక్ కామెంట్ అన్న ఆప్షన్ నాకు కనిపించి అడుగుతున్నాను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను పెళ్లి చేసుకోవడానికని. కొన్ని కారణాల వల్ల మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పటి నుంచి నా పరిస్థితి ఏమీ బాగోలేదు. మా తల్లిదండ్రులేనా అని అనిపించేలా ప్రవర్తన తీరు కనిపిస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఊరికూరికే అందరూ లేచిపోయావు, లేచిపోయి వచ్చావు, లేచిపోయావు అన్న మాట కలిచివేస్తుంది. నాకు సూసైడల్ టెండెన్సీ అనిపిస్తుంది. ఏం చేయమంటారు? చాలా చిన్న వయసులో అలా అనిపించడం అనేది బాధాకరం. బట్ వెళ్ళిపోవడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. పేరెంట్స్కి అదొక పెయిన్. బట్ ఎలా చూడాలి అంటారు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. జరిగిన తర్వాత దాన్ని పోస్ట్ మార్టం చేసి కారణాలు ఏంటి అని మనం చాలా మాట్లాడొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి ఒక రాంగ్ డెసిషన్, అంటే ఒక రాంగ్ పర్సన్తో వెళ్ళానని డిసైడ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చింది. మేబీ అదే ఎక్కువ మేజర్ అయ్యి ఉండొచ్చు. తను అనుకున్నట్టుగా పిక్చర్ ఉండకపోవచ్చు, లేదా సగం దూరం అంటే వెళ్ళిన 4 రోజులకి ఇది కరెక్ట్ కాదు నేను చేసేది అనిపించుండొచ్చు. ఏదన్నా రీజన్ అవనండి, ఇంట్లోంచి వెళ్ళిపోయిన అమ్మాయి పెళ్లి చేసుకుందామని మళ్ళీ కొన్ని కారణాల వల్ల వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చినప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? జీవితాన్ని నిలబెట్టేలా ఉంటుందా, జీవితాన్ని నాశనం చేసేలా ఉంటుంది అనేది క్వశ్చన్ మార్కే. సో తల్లిదండ్రులకి కోపం రావటం సహజం, కానీ ద్వేషం ఉండకూడదు. కోపం వేరు, ద్వేషం వేరు. అమ్మాయి చేసిన పిచ్చి పనికి అమ్మాయి మీద కోపం రావచ్చు, 4 తిట్టొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయికి ఆల్రెడీ గిల్టీ ఫీలింగు, ఆల్రెడీ లేచిపోయి ఇంట్లో చెడ్డ పేరు తెచ్చాను, ఆల్రెడీ పిచ్చి పని చేశాను అనే ఫీలింగే ఆ అమ్మాయికే చాలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి వెళ్ళటం ఏమి అంటే అద్భుతమైన మంచి పని చేస్తున్నాను అనుకుంటా లేచిపోరు ఎవరు. తప్పక అంతకంటే వేరే మార్గం లేక, ఇదే చేయకపోతే నేను ప్రేమించిన వ్యక్తిని ఇంకా పెళ్లి చేసుకోలేను అనే ఒక డెస్పరేట్ ఇదితో చేస్తారు. నేను వెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళు బలవంతంగా వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తారేమో అనేవి రకరకాలుగా ఉన్న సమస్య కంటే వీళ్ళు ఊహించి తెచ్చుకునే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా సరే మనిషి సహజం అది. 20% ప్రాబ్లం ఉందంటే 80% ఊహించేసుకుని దాన్ని గుదిబండలాగా చేసేసుకుని పెద్ద ప్రాబ్లం అని కుంగి కృషించిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఏదైనా సరే. సో అలాంటప్పుడు ఆ లేచిపోవటం అనే ప్రక్రియ అందరూ ఎగురుకుంటా ఏం చేయరు చేసిన వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అదొకటి గమనించాలి. 2, దాదాపుగా ఇంట్లో వాళ్ళకి క్లూస్ ఇవ్వకుండా, చెప్పకుండా, ఒక మనిషి ఇష్టం అనేది తెలియపరచకుండానే లేచిపోయే పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళకి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదనో, నేను అతన్ని ఇష్టపడుతున్నానో, ఏదో ఒకటి ఇంట్లో ఇది చెప్పినా నడవదు అనే పరిస్థితి ఉంటుంది. అంటే కొంతమంది ఇళ్లలో చూడు, అంటే క్యాస్ట్ అబ్బాయినే చేసుకోవాలి, నువ్వు 600 కాబట్టి ఇష్టపడకు, ప్రేమించుకో అని కూడా ముందే హింట్లు ఇస్తూ ఉంటారు. దాన్ని కొంతమంది ఎట్లా తీసుకుంటారు, నిజంగా పెళ్లి చేసుకునే వయసు వచ్చేసరికి ముందే వేరే వ్యక్తి ఇష్టం అనుకోండి, వేరే క్యాస్ట్ అబ్బాయి, మా ఇంట్లో చెప్పినా ఒప్పుకోరు అనేది వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయిపోయి ఇప్పుడు ప్రెజెంట్ స్టేట్లో నిర్ణయం తీసుకునే ముందు చెప్పకుండా వీళ్ళు ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నారు కదా, మన క్యాస్ట్ అబ్బాయే కాబట్టి ఒప్పుకోరు అని ఆ అబ్బాయికి కూడా అదే చెప్తారు. మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోరు, ఎందుకంటే మాకు క్యాస్ట్ అబ్బాయిని అంటున్నారు అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆ తెలియని వయసులో, అంటే ఇప్పుడు 20 ఏళ్ళు, అంటే పూర్తిగా చదువు అయ్యి ఉండదు, ఒక ఉద్యోగం రాలేదు, సెటిల్ అయ్యి ఉండదు, ఆ అబ్బాయికి కూడా 1-2 ఏళ్ళు అటు ఇటుగా అదే వయసు ఉండుంటాడు. కాబట్టి పూర్తిగా అవగాహన లేని వయసులో ఏంటంటే ఆ వెళ్ళిపోవటం అనేది జరిగి ఉంటుంది. ఏదో రియలైజేషన్ వచ్చింది, ఇది కరెక్ట్ కాదనో ఏదోనో మళ్ళీ వెనక్కి వచ్చిందని మనం అనుకున్నాం మొదటే. సో వచ్చినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలి. అసలు ఆ అబ్బాయి ఎవరు, ఎందుకు వెళ్ళావు, ఎందుకు రావాల్సి వచ్చింది, ఏ కారణాల వల్ల నీకు వెళ్ళిపోవాలనిపించింది. ఎందుకంటే ఇంట్లోంచి అమ్మాయి వెళ్ళిపోవాలి, లేచిపోవాలి అని అనిపించిందంటే తల్లిదండ్రులుగా ఎక్కడో ఒక పార్ట్లో మనం ఫెయిల్ అయినట్టే లెక్క. పూర్తి అకౌంటబిలిటీ, జవాబుదారీతనం తల్లిదండ్రులది కాకపోయినా, తల్లిదండ్రులకి భయపడో, బెదిరిపోయో, ఒప్పుకోరనో ఏదో తల్లిదండ్రుల రియాక్షన్ని ఊహించుకునే వెళ్తారు పిల్లలు. మా ఇంట్లో చెప్తే హ్యాపీగా ఒప్పుకుంటారు, ఇలాంటి ఏమి లేవు అనుకున్నప్పుడు ఆ స్టెప్ తీసుకోరు కదా, అవునా?
కాబట్టి ఏదో ఒక ఫ్యాక్టర్ తల్లిదండ్రుల దగ్గర వీళ్ళకి అనువైన రియాక్షన్ రాదు అని తెలుసు కాబట్టి వీళ్ళు ఆ స్టెప్ తీసుకున్నారు. సో వెనక్కొచ్చే అమ్మాయి తప్పు చేసిందా రైట్ చేసిందా అనే దానికంటే కూడా ఆ అమ్మాయికి అప్పుడు పేరెంటల్ సపోర్ట్ చాలా అవసరం అనేది మాత్రం తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి వాళ్ళు రెడీగా ఉంటారు ఏదో ఒకటి అనటానికి, కామెంట్ చేయటానికి. చేసినా చేయకపోయినా ఈ అమ్మాయి సొసైటీని కానీ నైబర్స్ని కానీ ఫేస్ చేయటానికి ఈ అమ్మాయికే చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఆ అమ్మాయి ఎవరు? మీ కన్న కూతురు, అవునా? ఇప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎట్లా కాపాడుకుంటారో అలాగే కాపాడుకోగలగాలి, అలాగే ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలగాలి ఆ అమ్మాయికి. ఇప్పుడు తప్పు రియలైజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చింది, లేదా ఒక తప్పు చేసి దాన్ని సరిదిద్దుకోవటానికి వచ్చింది అన్నప్పుడు నువ్వు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి? దట్టు ఆ అమ్మాయి ఎవరన్నా వేరే నీకు శత్రువా లేకపోతే పరాయి వాళ్ళో కాదు, నీ కన్న కూతురు. అలాంటప్పుడు నువ్వు ఇంకా కడుపులో పెట్టుకుని ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా ప్రశ్నల మీద పరంపరలో అప్పుడే కూడా వెయ్యక్కర్లేదు. కొంతకాలం ఆగి ఆ అమ్మాయి ఇందులోంచి హీల్ అయిన తర్వాత ఏమ్మా అసలు ఎవరిని ఇష్టపడ్డావు, ఒకవేళ తెలియకపోతే ఏంటి, మరి ఎందుకు వెళ్ళావు, ఎందుకు వచ్చేసావు, ఇవన్నీ అడిగినప్పుడు ఆ అమ్మాయి మెంటల్ స్టేట్ ఏంటి, మెంటల్ మెచ్యూరిటీ లెవెల్ ఏ ఇదిలో ఉందో తెలుసుకుని దాన్ని బట్టి ఆ అమ్మాయికి ఒక ప్రోత్సాహాన్ని, సపోర్ట్ని, ఒక భరోసాని ఇవ్వగలగాలి పేరెంట్స్. అంటే ఏది జరిగినా వెనక్కి తిరిగితే నా తల్లిదండ్రులు నాకున్నారు అనే భరోసా పిల్లలకు ఉన్నప్పుడు పిల్లలు గబుక్కున తప్పు చేయటానికి కూడా అంత త్వరపడరు. మీరు అన్నది ట్రూ. సూసైడల్ టెండెన్సీ వస్తుంది అన్న మాట చిన్న విషయం కాదు విషయం. అంత దూరం వెళ్ళి ఊరు మొత్తం రాళ్ళేస్తుంది, దుమ్మెత్తిపోస్తుంది తెలిసినా కూడా మా అమ్మ నాన్న నా ఊరు నా ఇల్లు అని పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చింది అంటే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పేరెంట్స్ లేచిపోయి వచ్చావు నీకెందుకు విలువ ఇవ్వాలి, లేచిపోయి వచ్చావు నీకు పనేంటి, ఇది ఒకటి చేస్తారు. సో ఎక్కడికి పంపాలన్నా నిఘా ఖచ్చితంగా నిమిషానికి ఫోన్లు, లైవ్ లొకేషన్లు. అసలు పంపరు, పంపిన 100 ప్రశ్నలు అడిగి పంపుతారు. పంపిన దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందో అనే అపనమ్మకంలో ఉంటారు. అది ఇంకా బాధిస్తుంది ఈ అమ్మాయిని. ఇకపోతే సూయిసైడల్ టెండెన్సీ దగ్గరకు వస్తే ఈ అమ్మాయి గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మహత్య చేసుకోవటం వల్ల ఆల్రెడీ పడిన నింద ఏమన్నా పోతుందా అనేది ఈ అమ్మాయి వేసుకోవాల్సిన క్వశ్చన్స్ నేను చెప్పేది. ఇప్పుడు పనిగట్టుకుని ఆత్మహత్య చేసుకోవటం వల్ల ఇంకా ఒక నింద యాడ్ అవుతుంది. అంటే ఏంటి, ఏం తప్పు చేసి వచ్చిందో, ఏ ప్రెగ్నెన్సీయో వచ్చి ఉంటుంది అందుకనే ఆత్మహత్య చేసుకుంది అనేది ఒక యాడెడ్ ఇంకొక నింద పడే అవకాశం ఉంటుంది తప్పితే తన మీద కానీ పేరెంట్స్ మీద కానీ ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవటం మామూలుగానే ఆత్మహత్య ఏ సమస్యకి పరిష్కారం కాదు. ఇప్పుడు ఆత్మహత్య ఇలాంటప్పుడు చేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా ఒక నిందల పాలవటానికి అవకాశం కల్పిస్తుంది. ప్లస్ ఆత్మహత్య చేసుకోవటం వల్ల ఎవరికైనా ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే ఇప్పుడు ఒక రియలైజేషన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే అది ఒక టెంపరీ సొల్యూషన్. అంటే నువ్వు వెళ్ళిపోతావు, ఒక నింద మీదేసుకుని వెళ్ళిపోతావు. 1కి 2 యాడ్ అవుతాయి. లేచిపోయి వచ్చిందనే నిందతో పాటు ఇప్పుడు ఏ కడుపో కాలో వచ్చి ఉంటుంది అందుకే చేసుకుని ఉంటుంది ఆత్మహత్య అనేది ఇంకొక ఎక్స్ట్రా నింద. సో ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు ఎట్లా దాన్ని పరిష్కరించుకున్నాం అన్న దాన్ని బట్టే మన యొక్క అంటే స్ట్రెంగ్త్ ఏంటి, ఒక మనిషిగా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ఏ రకంగా ఆలోచిస్తున్నావు అన్న దాన్ని బట్టే నువ్వేంటో తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వెళ్ళటం తప్ప రైటా, వెళ్ళినాక వెనక్కి రావటం తప్ప రైటా అన్నది పక్కన పెడితే నీ జీవితాన్ని సరిదిద్దుకోవటానికి నెక్స్ట్ ఏం చెయ్యాలి అన్నది ఆలోచించు నువ్వు. ఈ లేచిపోవటం తిరిగి రావటం ఒక్కటే జీవితం కాదు, 20 ఏళ్ళు అంటే ముందు ఇంకా 60 ఏళ్ళ జీవితం ఉంది. దాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, జరిగిన తప్పు నుంచి అబ్బాయిల్ని ఏ విషయాల్లో నమ్మొచ్చు, ఎలాంటి పార్ట్నర్ కావాలి, జీవితంలో ఒక అడుగు వేసే ముందు ఏమేమి ఫ్యాక్టర్స్ ఆలోచించాలి, ముందు తన కాళ్ళ మీద తను నిలబడి చూపించగలగటం, ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టినప్పుడు ఏంటంటే ఆత్మహత్య అనేది వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఆత్మహత్య ఆలోచనలు, ఈ తప్పు చేశాననే భావనలో ఉన్నప్పుడు ఇంత లాజికల్గా థింక్ చేయటం అనేది కష్టంగా ఉంటుంది. ఇలాంటప్పుడే కౌన్సిలర్స్ హెల్ప్ కానీ లేదా తన వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సహాయం, వాళ్ళతో తన బాధ అంతా షేర్ చేసుకోవటం కానీ ఇలాంటి పనులు చేయగలగాలి. ప్లస్
కంటి ముందు ఒక గోల్ని పెట్టుకోగలగాలి. ప్లస్ ఎవరి జీవితం వాళ్ళదే అండి. తల్లిదండ్రులైనా, బంధువులైనా, అన్నదమ్ములైనా కొంతవరకే వస్తారు మనతో పాటు. నీ జీవితానికి నువ్వే కర్త, కర్మ, క్రియ అని తెలుసుకున్నప్పుడు తను అపనిందల పాలు చేసుకున్న జీవితాన్ని తనే సరిదిద్దుకోవచ్చు. ఎస్. అర్థమైందా? కాకపోతే కొంత ఆలోచన పరిపక్వత, కొంత వేరే వాళ్ళ సహాయం, అలాగే కౌన్సిలర్స్ హెల్ప్, కొంత గైడెన్స్ తీసుకుని కెరీర్ మీద అలాగే లైఫ్ మీద పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తే కనుక ఇందులోంచి బయటపడవచ్చు. ఎస్పెషలీ పేరెంట్స్కి మాత్రం మోరల్ సపోర్ట్ ఇవ్వండి. మీరు కూడా పక్కనాళ్ళతో పాటు గుచ్చి చంపకుండా అమ్మాయిని అర్థం చేసుకుని అసలు ఆ పరిస్థితికి మన వైపు నుంచి మనం ఏం కారణం అనేది తెలుసుకుని వాళ్ళు కూడా సరిదిద్దుకోగలిగితే ఇంట్లోంచి పిల్లలు లేచిపోవటాలనే తగ్గుతాయి. థ్యాంక్ యూ విజయ్ గారు. చాలామందికి ఎస్పెషల్లీ టీనేజ్లో ఉన్న ఆడపిల్లలందరికీ కూడా ఈ కంటెంట్ అవసరం, తెలుసుకోవాలి. అండ్ వాళ్ళకు వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రాసెస్లో ఏదైతే ఫీలింగ్స్ వస్తూ ఉంటుంటాయో వాటికి సంబంధించి ఎవరితో మాట్లాడాలో తెలియదు. ఒకవేళ మీకు కౌన్సిలింగ్ కనుక కావాలి అనుకుంటే ఆ వయసు పిల్లల్ని మనం కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆ డౌట్ కూడా వస్తూ ఉంటుంది. ఎక్కువ మ్యారిటల్ డీల్ చేస్తూ ఉంటారేమో, మరి పేరెంటింగ్ యాంగిల్ కానివ్వండి, టీనేజర్స్కి సంబంధించి, స్టూడెంట్స్కి సంబంధించి కౌన్సిలింగ్ కానివ్వండి తీసుకుంటారని అడుగుతూ ఉంటారు. ఒకసారి ఆ డౌట్ని క్లియర్ చేస్తారు. తప్పకుండా ఉషా. పేరెంటింగ్ కానీ, టీనేజర్స్ కానీ, యూత్ ప్రాబ్లమ్స్ కానీ, అకాడమిక్స్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ ఎలాంటివి ఉన్నా నేను కౌన్సిలింగ్ చేస్తాను. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే నా డీటెయిల్స్ ప్లస్ అన్ని వివరాలతో పాటు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చెప్తారు. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఎస్పెషల్లీ మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, మేము మా ఇంట్లో ఈ సమస్యలు చూస్తూ ఉన్నాం, మా పిల్లల విషయాలు ఇది జరిగింది, లేదా మా విషయాల్లో మాకు ఇది ఎక్స్పీరియన్స్ చేసాము, దీని నుంచి మేము బయటపడలేకపోతున్నామని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా పిల్లలకి సంబంధించి కూడా సైకలాజికల్గా కొన్ని డీల్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, లేదా మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ ఉన్నాయి, ఒకసారి విజయ గారిని కలవాలనుకుంటున్నామన్నా ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. ఆన్లైన్ త్రూ ఆర్ ఆఫ్లైన్ త్రూ కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అండ్ దాంతోపాటు పబ్లిక్ కామెంట్ త్రూ మీరు ఏదైనా అడగాలి అనుకుంటే సమస్యని, మేము ఇది సాల్వ్ చేసుకోలేకపోతున్నాం, మాకు ఒక వీడియో చేయండి, ఒక ఎపిసోడ్ చేయండి అని అడిగితే ఖచ్చితంగా ఎపిసోడ్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో కామెంట్స్ రూపంలో మీరు కామెంట్స్ తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.